వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి గోచారంలో శుక్రుని యొక్క దోషానికి అంటే కన్యా, సింహ, వృషభ రాశులకి ఇప్పుడు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గోచారరీత్యా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అలాగే స్త్రీలతో ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు, తెలియకుండానే సునిశ్చితమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పడ్డం, సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దాన్ని టాలీ చేయలేకపోవడం అనేటువంటివి కొంచెం సునిశ్చితమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి సూక్ష్మంగా పెద్ద పెద్ద హోమాలు, యాగాలు, జపాలు చేయలేకపోతే సూక్ష్మమైనటువంటి మార్గంలో ఈ ప్రయోగం చేస్తే ఆ శుక్రుని యొక్క దోషం నివృత్తి చేయబడుతుంది. ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఒక మేడి ఆకు తీసుకుని ఆ మేడి ఆకులో నేతితో కలిపినటువంటి అన్నం, దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి శుక్రాయ నమః అనేటువంటి జపంతో సుమ్ శుక్రాయ నమః, సుమ్ అనేటువంటి ఏకబీజంతో సుమ్ శుక్రాయ నమః అనేటువంటి బీజంతో కాసేపు జపం చేసి దాని చుట్టూ ఒక అన్నం ఆవినేయి పెట్టినటువంటి ఆకు ఏదైతే మేడాకు ఏదైతే ఉందో అది పసుపు కుంకుమ వేసిన దాని చుట్టూ కూడా ప్రదక్షిణం చేసి 6 సార్లు ఈ అన్నాన్ని తీసుకెళ్ళి మీకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సందర్భంలో, పక్క వాళ్ళతో ఏ ఇబ్బందిమైనటువంటి మాటలు రావు, పర్వాలేదు అనుకునే ప్రాంతంలో ఒక నిర్జన ప్రదేశంలో, ఖాళీ ప్రదేశంలో పెట్టండి. అవి కాకులు తింటాయి. కాకులు కానీ మరొక జీవులు కానీ పిట్టలు కానీ తింటాయి. అలా చేయడం వల్ల ఈ యొక్క శుక్రుని యొక్క దోషం నివృత్తి చేయబడుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే మేడి ఆకులు, నెయ్యి, అన్నము కలిపినటువంటి ఆ అన్నంతో పసుపు కుంకుమ కలిపి 6 సార్లు దాని చుట్టూ ప్రదక్షిణం చేసి ఆకును పట్టుకెళ్ళి అగ్నిమూలలో పెట్టేయాలి. ఇలా 41 రోజులు చేయొచ్చు. కనీసం 21 రోజులు కనుక చేసినట్లయితే రోజు ఒక శుక్రవారం మొదలుపెట్టి చక్కగా శుక్రుని యొక్క దోషం నివృత్తి అయి మంచి పూర్ణమైనటువంటి లాభం కలుగుతుంది. శుక్రుని యొక్క సంపూర్ణమైనటువంటి ఏకాదశ స్థాన ఫలం సంప్రాప్తం అవుతుంది. మిత్రులారా, ఈ ప్రయోగం చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.